ఈ పాటికి బిహైండ్ ది బార్స్ ఉండాల్సిన వ్యక్తి ఆమె. విశాఖపట్నం రిషికొండ మీద టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన హరిత రిసార్ట్స్ని కూల్చివేసి, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న రిసార్ట్స్ని కూల్చివేసి, పర్యావరణ అనుమతులు సిఆర్జెడ్ నిబంధనలను అతిక్రమించి 452 కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్ డబ్బులతోటి అక్కడ ఒక ప్యాలెస్ నిర్మాణం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం డిపార్ట్మెంట్ ప్రాజెక్టుల ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని ఒక్క ప్రాజెక్టు మీద 452 కోట్లు ఖర్చు పెట్టారు. పోనీ ఆ ఖర్చు పెట్టిన దానివల్ల ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్కి, తద్వారా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర బడ్జెట్కి వనగూరుతున్న ప్రయోజనం ఏంటి? ఎందుకు ఆ నిర్మాణం చేశారు? న్యాయస్థానాలను తప్పుదో పట్టించి, తీసుకున్న అనుమతుల్ని అతిక్రమించి, పర్యావరణ అనుమతులను అతిక్రమించి, సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి ఎన్ని రకాల కేసులు నమోదవడానికి ఆస్కారం ఉంది? 452 కోట్లు డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారింది వాళ్ళ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ప్రకృతి వనరైన ఇసుకని ఉచితంగా ఇవ్వాలి అని ఒక పాలసీ డెసిషన్ తీసుకుంటే, ప్రభుత్వ వనరులకి నష్టం కలిగించాడని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టాడు. మరి ఈ నిర్ణయాన్ని అమలుపరిచింది రోజా గారు టూరిజం మినిస్టర్గా ఉండగానే. ఆమె రిబ్బన్ కటింగ్ చేసి అందులో గృహప్రవేశం చేసింది, హోమాలు పూజలు కూడా. ఇవాళ ఈ 452 కోట్ల రూపాయలతోటి ఏమి అంటే ఒక పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రభుత్వానికి వనగూరుతున్న ప్రయోజనం ఏంటి? నెలకి 40-50 లక్షల రూపాయలు ఆ ప్యాలెస్ మెయింటెనెన్స్కి అదనంగా ఖర్చు అవుతుందంట. అంటే దాని నుంచి ఆదాయం రాకపోగా ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మారుతుందని చెప్పని తెలుసుండి ఒక మూర్ఖపు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే దాన్ని అమలుపరిచిన మంత్రి రోజా గారు. ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద, రోజా గారి మీద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి. ఖచ్చితంగా 452 కోట్లు. మనం 452 కోట్లు కన్స్ట్రక్షన్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీనితో లాక్ అయిపోయిన సైటు 60 ఎకరాల విస్తీర్ణం. అది 60 ఎకరాల విస్తీర్ణంలో 20 ఎకరాల్లో ఈ నిర్మాణాలు ఇవన్నీ చేశారు. వాస్తవంగా 9 ఎకరాలకు అనుమతులు తీసుకున్నాం. 20 ఎకరాలు తొలిచేశారు కొండని. వాస్తవంగా ఆ కొండ మొత్తం కలుపుకుంటే 60 ఎకరాలు. ఇవాళ 60 ఎకరాలు ఇంకా దేనికి వాడటానికి వీలు లేకుండా లాక్ అయిపోయింది. ఇవాళ ఆ ఏరియాలో ఎకరం 20 నుంచి 25 కోట్లు ఖరీదు చేస్తుంది. అంటే ఒక 1500 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమి, ఇది ఒక 500 కోట్ల రూపాయలు ఖరీదు చేసే స్ట్రక్చరు, ఒక 2000 కోట్ల రూపాయలు సంపద డెడ్ ఇన్వెస్ట్మెంట్గా మార్చేశారు. కేసు నమోదు చేయాల్సిన అంశం ఇది.